ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంగా అత్యవసర వేళ సంజీవనిగా నిలుస్తున్న 108 అంబులెన్స్ సేవలు 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2005 ఆగస్టు 15న ప్రారంభమైన 108 సేవలు నేటితో 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, ప్రసవ సమయాల్లో క్షణాల్లో స్పందిస్తూ ఎన్నో ప్రాణాలను కాపాడాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 54 అంబులెన్స్లు సేవలు అందిస్తుండగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 వాహనాలు అత్యవసర సేవలు అందిస్తున్నాయి. 2 దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమకు ఎదురైన సవాళ్లు, అత్యవసర పరిస్థితుల్లో అనుభవించిన ఘటనలు, కాపాడిన ప్రాణాల గురించి రాజ్ న్యూస్ తో పంచుకున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేంద్ర అందిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2005 ఆగస్టు 15న ఏదైతే 108 సేవలు ప్రారంభమయ్యాయో నేటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 21 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భం. అత్యవసర సేవల్లో ఇది కీలకమైన 108గా మనం పరిగణించవచ్చు. కరీంనగర్ జిల్లాలో 51 అంబులెన్సులు సేవలు అందిస్తున్నాయి. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 అంబులెన్సులు 108 సేవలు కొనసాగుతున్నాయి. అనేక సందర్భాలలో అనేక ప్రాణాలు కాపాడి తనదైన శైలిలో సేవలు అందిస్తుంది. దీనిపై మరింత సమాచారం మన 108 సిబ్బంది మనతో ఉన్నారు. మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇప్పుడు 108 సంబంధించి మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఎలా మీకు అంటే వచ్చిన ట్రీట్మెంట్ ఎలా చేస్తారు మీరు? ఫస్ట్ పేషెంట్ వాళ్ళు కాల్ చేయగానే మేము రిసీవ్ చేసుకొని సీన్కి వెళ్తాము. సీన్కి వెళ్ళి వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఏంటి, చేతులు కాళ్ళు దెబ్బలు తగిలినాయా, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయగలుగుతాం, వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, ఎమర్జెన్సీగా ఏం చేయగలిగితే అవన్నీ చేసి ఆక్సిజన్ కనెక్ట్ చేసుకొని, మానిటర్స్ కనెక్ట్ చేసుకొని పేషెంట్ను కొంచెం అత్యవసర పరిస్థితి నుంచి కొంచెం ఇంకా ముందుకు తీసుకొచ్చి అవసరమైతే సిపిఆర్ చేసి పేషెంట్ హాస్పిటల్లో హ్యాండ్ ఓవర్ చేసి ఈ 20 సంవత్సరాలల్లా అంటే 108 సేవలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు 108 సేవలల్లా? అప్పుడు జిల్లాకు ఇక్కడ ఇటు సైడ్ 4 వెహికల్సే ఉండేవి. అప్పుడు 4 బండ్లే తిరగాలి ప్రతి కేసుకి. అందరికీ అందలేదు అప్పుడు వైద్యం. ఇప్పుడు 11 బండ్లు అయినాయి. మండలానికి ఒక వెహికల్ అయింది. చాలా దగ్గరలో ఉన్నాయి వెహికల్స్, 15-20 నిమిషాల్లో వెళ్ళగలిగేలా ఉన్నాయి. ఇప్పుడు వైద్యం చాలా తొందరగా అందుతుంది. ఇప్పుడు ఒక పేషెంట్ అత్యవసరకు ఒక 108 కాల్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక పేషెంట్ని ఎక్కించినప్పుడు మీరు అంటే ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారో, ఎలా మీ సేవలు అందిస్తారు? మాకు కేసు వచ్చిన తర్వాత అక్కడ అది ఏం కేసు అని ముందే తెలుస్తుంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మేము రన్నింగ్లోనే ప్రిపేర్ అయ్యే వెళ్తాము. వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను మేము కల్పించి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం. ఈ 20 ఏళ్ళల్లో అంటే మీకు ఎలాంటి ఏమైనా అనుభవాలు ఎదురైనాయి? అంటే క్రిటికల్ కేసులు కానీ, మీరు ట్రీట్మెంట్ చేసిన అత్యవసరాలు ఒక ప్రాణం పోయే ఒక పేషెంట్ను కాపాడడం అలాంటి ఏమైనా ఘటనలు ఎదురయ్యాయి మీకు? చాలా చేసినాం సార్. ఎట్లా అంటే మనకు యాక్సిడెంట్స్ చాలా ఉంటాయి. హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉంటారు, తర్వాత వచ్చి హ్యాంగింగ్స్, పాయిజన్స్, అన్ని కేసులు ఉంటాయి. వాళ్ళని చాలా మందిని తీసుకెళ్లి చాలా మందిని కాపాడినాం. ఇప్పుడు మరి కొంతమంది సిబ్బంది ఉన్నారు, 108 సంబంధించి డ్రైవర్ ఉన్నారు. ఇతను ఎలాంటి అంటే అనుభవాలు ఎదురైనాయి అనే అంశంపై మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అంటే ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి మీరు ఈ 108 సేవలను మీరు అందిస్తున్నారు. అనేక ప్రాణాలు కూడా కాపాడిన పరిస్థితి. మీకు ఎలాంటి అంటే మీ అనుభవాలు ఎలా అనిపించినాయి 20 ఏళ్ల నుంచి మీరు? నేను గత 19 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ గత 19 సంవత్సరాల అనుభవం అంటే ఇప్పుడు కోవిడ్ సమయంలో చాలా కష్టపడ్డాం. అసలు కోవిడ్ సమయంలో మాకు ఇల్లు కిరాయి కూడా ఇవ్వలేదు. దగ్గర కూడా రాయనీయలేదు కొందరు ప్రజలు. ఇల్లు కిరాయికి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మమ్మల్ని చూస్తేనే ఒక రకంగా ఇట్లా చీదరించుకునే అది మమ్మల్ని చూస్తేనే ఇట్లా దూరం పారిపోయేటోళ్ళు. ఎందుకంటే వీళ్ళ కోవిడ్ కేసులు చేస్తారు కానీ ఎంతోమంది పేషెంట్లను ఇట్లా చేతులలో తీసుకుపోతుంటే చేతులలో కూడా కొందరి ప్రాణాలు వదిలినాయి. అట్లాంటి అంటే ఒక దాదాపు పొద్దున పీపీ కిట్ వేసుకుంటే సాయంత్రం వరకు కూడా అదే కిట్లు లోపల చెమటలు పోంగ కూడా సేవలు చేసినాం. చాలా అనుభవాలు ఎదురైనాయి. ఇప్పుడు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ మీకు అనేక అంటే ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ప్రభుత్వానికి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? ప్రస్తుతానికైతే ఏం లేదు. జీతాలు కూడా సమయానికి అందుతున్నాయి. సమస్యలు ఏం లేవు. వాహనాలు కూడా తొందరనే రిపేర్ చేపిస్తున్నాయి. ఏదైనా సాంకేతిక సమస్యలు వచ్చినా కూడా రిపేర్ చేస్తుంది. ఒకప్పుడు జీపీఎస్ వ్యవస్థ లేకుండా దీనికి చిన్న మామూలుగా డబ్బా ఫోన్కు కాల్స్ వస్తుండే. ఇప్పుడు ట్యాబ్ సిస్టమ్, ఇది ఎండిటీ సిస్టమ్ అని వచ్చింది. దాని కాల్ వస్తుంది. కాల్ రాగానే ఆల్రెడీ అది సైరన్ మోగుతుంది. సైరన్ మోగానే మేము అలర్ట్ అవుతాం. అదొక 30 సెకండ్స్ లేదా 1 మినిట్ లోపల వెహికల్ స్టార్ట్ చేసి మేము ఆల్రెడీ 10-15 మినిట్స్లో పేషెంట్ రీచ్ అవుతాం. రీచ్ అయ్యి పేషెంట్ తీసుకొని దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులకు చేరుస్తాం. మనతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా 108 సిబ్బంది మీద అంటే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇప్పుడు 108 సేవలు ఇప్పుడు మన జిల్లాలో ఒక 12 కొనసాగుతున్నాయి. అంటే అన్ని సౌకర్యాలు మన జిల్లాకు 108 సేవలకు అందిస్తున్నాయా? అంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయా? అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో వచ్చేసి 12 అంబులెన్సెస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి వచ్చేసి పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లల అంబులెన్స్. సో ప్రతి ఒక్క దాంట్లో మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఆక్సిజన్ ఉంటుంది. సో అందరికీ సదుపాయపడేలా
అందరూ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా చేస్తారు. దీనికి రెస్పాన్స్ టైం ఉంటుంది, టైంలో రీచ్ కావాల్సి ఉంటుంది. సో ప్రీ హాస్పిటల్ కేర్ అంటారు. సో పేషెంట్ హాస్పిటల్ రీచ్ అయ్యే టైంలో ఆక్సిజన్ పెట్టి ప్రీ హాస్పిటల్ కేర్ చేస్తారు. సో దీనివల్ల నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే అందరూ 108 సర్వీస్ అనేది ఉపయోగించుకోవాలి. సో ఇది అందరికీ సర్వ్ చేయడానికే ఉన్నది 108 సర్వీస్. రాష్ట్రాలు రెండు చోట్ల కూడా అనేక వేల ప్రాణాలు కావచ్చు, లక్షల ప్రాణాలు కావచ్చు కాపాడిన ఘనత ఇది 108కే చెందుతుంది. అనవసరంగా పే కాల్స్ చేసి 108 సమయాన్ని వృధా చేయొద్దని కూడా వీళ్ళు సిబ్బంది చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.